హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు నందిగం కృష్ణారావు కథ కమ్యూనిస్టు గాడిద. ఆ కథపై శృంగవరపు విశ్లేషణను మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. నందిగం కృష్ణారావు కథ కమ్యూనిస్టు గాడిద. ఆ కథపై విశ్లేషణ శృంగవరపు అందజేయగా ఆ విశ్లేషణాంశాన్ని మన కానమూకు కథ వచ్చిన శ్రోతలకు వినిపిస్తున్నాను, వినండి. సిద్ధాంతాల బోనులో జీవన వేదన. శృంగవరపు రచన నందిగం కృష్ణారావు కథ కమ్యూనిస్టు గాడిదపై. తెలుగు సాహిత్యంలో నందిగం కృష్ణారావు ప్రత్యేక కథకులు, నవల రచయిత. సమాజంలోని దోపిడీ, పీడన, అంతర్గత కుల వ్యవస్థల నైజం, మానవ సంబంధాల్లోని సంక్లిష్టతలను ఎండగట్టడం, తద్వారా ఆయన రచనల ప్రత్యేకతను చాటుకున్నారు. 1980వ దశకంలో అభ్యుదయ విప్లవ సాహిత్య ఉద్యమాలు బలంగా నడుస్తున్న కాలంలో ఆయన ఆ పరిస్థితులను ప్రతిబింబిస్తూ కథలు రాశారు. నందిగం కృష్ణారావు ముఖ్యంగా సృజన వంటి ప్రగతిశీల పత్రికల్లో ఆయన కథలు వచ్చాయి. క్లిష్టమైన సామాజిక అంశాలను కూడా చాలా అందరికీ అర్థమయ్యేలా అద్భుతమైన వ్యంగ్యాన్ని జోడించి రాయటం నందిగం కృష్ణారావు గారి ప్రత్యేకత. ఆయన కథల్లో ఒక మంచి కథే కమ్యూనిస్టు గాడిద. చాకలి రాములు తన పేదరికం కారణంగా ఆ గాడిదను మేపలేక ఆకలితో అలమటిస్తున్న తన గాడిదను వీధిలోకి తోలేస్తాడు. ఊరిలో దానికి ఎక్కడా పచ్చగడ్డి దొరకదు. ఆకలి తట్టుకోలేక అది గోడకు తక్కువ ఎత్తులో ఉన్న ఒక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పోస్టర్ను నమిలి తింటుంది. అది చూసిన ఒక కాంగ్రెస్ కార్యకర్త ప్రత్యర్థి పార్టీ అయిన తెలుగుదేశం వాళ్లే కావాలని ఆ పని చేయించారని గొడవకు దిగుతాడు. రెండు పార్టీల మధ్య ఘర్షణ చెలరేగుతుంది. పరిస్థితిని అదుపు చేయటానికి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఏ పార్టీ వైపు నిలబడినా తన ఉద్యోగానికి ముప్పు అని గ్రహించి తెలివిగా ఆ గాడిదనే అరెస్ట్ చేస్తాడు. పోలీస్ స్టేషన్లో విచారణ సమయంలో ఆకలితో ఉన్న గాడిద టేబుల్ మీద ఉన్న ప్రభుత్వ ఫైళ్లను తినేస్తుంది. ఫైళ్ళు అది తిన్నది కాబట్టి ఇది అధికారిక పక్షానికి వ్యతిరేకమైన, అంటే అప్పట్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ గాడిదేనని పోలీసులు భావిస్తారు. మరుసటి రోజు కోర్టులో ఇరు పార్టీల వాళ్ళు అబద్ధపు సాక్ష్యాలు చెప్తారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట ఎటు ఆయన ఏమి తేల్చుకోలేక ఆ గాడిద చేతే ప్రమాణం చేయించి నిజం చెప్పించాలనుకుంటాడు. గుమస్తా భగవద్గీతను తెచ్చి గాడిద ముందు పెట్టగా ఆకలితో ఉన్న ఆ జీవి, అదే ఆ గాడిద, ఆ భగవద్గీతను కూడా పరపరా నవిలి తినేస్తుంది. అప్పుడు మ్యాజిస్ట్రేట్, దీనికి దేవుడిపై నమ్మకం లేదు, పవిత్ర గ్రంథం అన్న గౌరవం లేదు, కాబట్టి ఇది కాంగ్రెస్ది కాదు, తెలుగుదేశాంది కాదు, ఇది ఖచ్చితంగా కమ్యూనిస్టు గాడిద అని తీర్పునిస్తాడు ఆ జడ్జి గారు. ఈ కథలోని అత్యంత బలమైన కోణం ఆకలి. గాడిదకు సిద్ధాంతాలు లేవు. దానికి కాంగ్రెసు తెలుగుదేశంల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం తెలియదు. దానికి కేవలం పొట్ట నిండాలి. అది పోస్టర్ తిన్నా, ప్రభుత్వ ఫైళ్లు తిన్నా, ఆఖరికి భగవద్గీతను తిన్నా అది కేవలం ఆకలి వల్లే. కానీ సమాజంలోని మనుషులు, వ్యవస్థలు ఆ ఆకలిని చూడరు. వారికి ప్రతిదానికి ఒక రాజకీయ రంగు, ఒక సిద్ధాంత ముద్ర వేయటం అలవాటు. పేదవాడి కడుపు కోతను వదిలేసి తమ స్వార్థ రాజకీయాల కోసం ఆకలిని కూడా ఎలా వాడుకుంటారో నందిగం కృష్ణారావు గారు
ఈ కథ ద్వారా అద్భుతంగా చూపించారు. 1983-84 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైంది. అప్పట్లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని కూల్చి అధికారంలోకి వచ్చిన కొత్త రోజులు అవి. నాటి సమాజంలో కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తల మధ్య గ్రామ గ్రామాన విపరీతమైన ముఠా తగాదాలు, రాజకీయ కక్షలు ఉండేవి. రచయిత ఆ పరిస్థితిని వ్యంగ్యంగా వాడుకుంటూ ఊరిలో ఒక గాడిద మేయడానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా రాజకీయ వాతావరణం ఉందంటూ ఎండగట్టారు. కథలో ఎస్ఐ పాత్ర ద్వారా పోలీసుల నైజాన్ని రచయిత విమర్శించారు. ఒకవైపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం, మరోవైపు రాష్ట్రంలో టీడీపీ అధికారం. ఎవరి పక్షం వహిస్తే ఏమవుతుందో అన్న భయంతో చివరకు అమాయక జంతువును అరెస్టు చేయటం రాజకీయ లొంగుబాటును చూపిస్తుంది. విచారణ పేరిట మూగజీవాన్ని కొట్టడం మరియు ఇది ఎమర్జెన్సీ కాలం కాదు అని గుర్తు చేసుకోవటం ద్వారా 1975 నాటి అత్యవసర పరిస్థితిలో పోలీసులు ప్రదర్శించిన నిరంకుశత్వాన్ని రచయిత ఇక్కడ గుర్తు చేస్తారు. ఇరు పార్టీల వాళ్ళు కోర్టులో అబద్ధపు సాక్ష్యాలు చెప్పటం, మ్యాజిస్ట్రేట్ ఒక జంతువుకు విచక్షణ ఉంటుందని భావించి దానితో భగవద్గీతపై ప్రమాణం చేయించమనడం న్యాయ వ్యవస్థలోని డొల్లతనాన్ని, మోస పద్ధతులను చూపిస్తుంది. చట్టాలు, కోర్టులు సామాన్యులు లేదా జీవుల ప్రాథమిక అవసరాలను గుర్తించకుండా కేవలం కాగితపు నిబంధనల ప్రకారం ఎలా కొట్టుకుపోతాయో ఈ కథ స్పష్టం చేస్తుంది. ఈ కథ ముగింపులో మ్యాజిస్ట్రేట్ ఆ గాడిదను కమ్యూనిస్టు అని తేల్చటం, దాని వెనక కేవలం హాస్యం మాత్రమే లేదు, నాటి సామాజిక రాజకీయ వ్యవస్థల డొల్లతనాన్ని నగ్నంగా ఎండగట్టే ఒక లోతైన సామాజిక సత్యం దాగి ఉంది. సమాజంలోని ధనస్వామ్య పాలక వర్గాలు తమ అధికార పీఠాలను, హోదాలను కాపాడుకోవడానికి ఎప్పుడూ సంప్రదాయాలను, మత గ్రంథాలను ఒక రక్షణ కవచంగా వాడుకుంటూ ఉంటాయి. అందుకే ఎవరైనా నిష్కర్షగా వాస్తవాలను మాట్లాడినా లేదా వ్యవస్థీకృత మూఢనమ్మకాలను ప్రశ్నించినా భరించలేక వారిపై వెంటనే నాస్తికులు లేదా కమ్యూనిస్టులు అనే ముద్ర వేసి సామాజిక దోషులుగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా కూడు కోసం, కనీస హక్కుల కోసం సామాన్యుడు చేసే ఆకలి పోరాటాన్ని కూడా పాలకులు ఒక పెద్ద విప్లవంగా, చట్ట వ్యతిరేక నేరంగా పరిగణిస్తారు. నిజానికి ఆకలితో అలమటిస్తున్న ఆ గాడిద భగవద్గీతను నమిలి తినడం వెనుక ఎలాంటి దైవదూషణ భావన లేదు. దానికి తెలిసిందల్లా కేవలం ప్రాణం నిలుపుకోవాలనే కడుపు కోత మాత్రమే. కానీ కంటికి కనిపిస్తున్న ఆ ప్రాథమిక ఆకలి కేకను, జీవన వేదనను గుర్తించడంలో ఘోరంగా విఫలమైన న్యాయస్థానం దానికి ఒక రాజకీయ సిద్ధాంతాన్ని అంటగట్టి తీర్పునివ్వడం, తద్వారా ఆనాటి పాలక వర్గాల సంకుచితత్వాన్ని మరియు న్యాయ వ్యవస్థలోని అసంబద్ధతను రచయిత నందిగం కృష్ణారావు గారు ఈ కథలో అత్యంత పదునైన, ఆలోచింపజేసే వ్యంగ్యంతో ఆవిష్కరించారు అని శృంగవరపు ఈ విశ్లేషణ అందజేసిన మీదట నందిగం కృష్ణారావు కథ కమ్యూనిస్టు గాడిద అనేటువంటి ఆ కథపై విశ్లేషణను మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం, ఆలోచన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.